మన సబ్స్క్రైబర్స్లో హోమ్ బేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నట్టయితే షేర్ చేసేయండి వాళ్ళకి. ఒకసారి నేను ఎంగేజ్మెంట్ కేక్ వీడియో పెట్టినప్పుడు 3D హార్ట్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలో మౌల్డ్ లేకుండా చెప్తాననేది చెప్పాను కదా. సో వీడియో అయితే లేట్ అయింది, కాకపోతే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇది యూజ్ అయితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోద్దండి. రెడ్ కలర్ ఫాండెంట్ అయితే తీసుకున్నానండి. మీరు ఏ కలర్ తీసుకున్నా సరిపోతుంది. సో ఆ ఫాండెంట్ని బాల్లా చేసుకున్న తర్వాత నేను ఎలా అయితే రోల్ చేస్తున్నానో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు, కటర్ అంతకన్నా అవసరం లేదనమాట. సో ఫాండెంట్ టూల్ కూడా అస్సలు అవసరం లేదు. మనం చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎలా అయినా చేసుకోవచ్చు. ఇదైతే 3D హార్ట్ అండి. ముందు నుంచి చూసినా వెనక నుంచి చూసినా సేమ్ ఇదే షేప్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు తర్వాత నేను 2D ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇంత ఈజీగా హార్ట్ చేయడం నచ్చిందని అనుకుంటున్నాను. సో దీనికోసం అయితే మనం కటర్కి తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట. సో ఇప్పుడు 2D చూస్తున్నారా, 3D హార్ట్ని ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే అదేనండి 2D హార్ట్. నచ్చిందా?